రక్షించబడినటువంటి బిడ్డలు ఎప్పుడు కూడా మరి లోకాన్ని అనుసరించి లోక మర్యాద చొప్పున లోకంలో ఉన్నటువంటి ప్రతి విధమైనటువంటి ప్రాక్టీసెస్ని అనుసరిస్తూ బ్రతకూడదు. ప్రియమైన వాళ్ళారా, దేవుని వాక్యమును మాత్రమే అనుసరించి జీవించాలి. మనకు తెలిసే విషయాలు కేవలం దేవుని వాక్య ప్రకారం నడుచుకోవాలి. పరిశుద్ధాత్ముడు నడిపించిన విధంగా నడవాలి. కానీ లోకంలో ఎవరేది చేస్తే ఆ రకంగా మనకు జీవించడానికి పర్మిషన్ లేదు దేవుని బిడ్డలకి. అయితే దేవుడు ఇక్కడ ఏం చెప్తూ ఉన్నారంటే, ఆత్మకార్యాలు అనేవి కొన్ని ఉన్నాయి. అవేంటో మరి దేవుని ఆత్మచేత నడిపింపబడే వాళ్ళు ఖచ్చితంగా తెలుసుకోవాలి. అవి ఎక్కడున్నాయంటే గలేషియన్స్ చాప్టర్ 5 వర్స్ 22లో ఉన్నాయి. గలేషియన్స్ చాప్టర్ 5 వర్స్ 22nd verse. But the fruit of the Spirit is love, joy, peace, patience, kindness, goodness, faithfulness, gentleness and self-control. ఈ విధమైనవన్నీ కూడా హోలీ స్పిరిట్ కార్యాలంట. తెలుగులో చూద్దాం. అయితే ఆత్మఫలమేమనగా ప్రేమ, సంతోషము, సమాధానము, దీర్ఘశాంతము, దయాళుత్వము, మంచితనము, విశ్వాసము, సాత్వికము, ఆశా నిగ్రహము. ఇవి ఆత్మఫలాలు. కాబట్టి ఒక్కొక్క దాన్ని గురించి మనం ఆలోచిస్తే చాలాసేపు బోల్డని ఆలోచన వస్తుంది. దేవుడు బోల్డని ఆలోచనలు మనకి ఇస్తారు. ఎంతో శ్రేష్టమైనటువంటి క్యారెక్టర్స్ ఇవన్నీ కూడా. మరి ఎంతో ఎంతో శ్రేష్టమైనటువంటి దేవుడు పరిశుద్ధాత్మ ఫలాలుగా ఇచ్చి ఉన్నారు. వీటిని మనం ఆలోచిస్తూ ఆచరిస్తూ ఉన్నట్లయితే దేవునికి ఎంతో సమీపంగా ఉంటాము. దేవుని బహుగా సంతోషపెట్టేవారంగా ఉంటాము. దేవుడు కోరుకున్న రీతిగా మనం జీవిస్తూ ఉంటాము. ప్రియమైన వాళ్ళారా, మరి నూతన సంవత్సరంలో మనం మన ప్రవర్తన వలన ఆత్మఫలాల్ని అలవాటు చేసుకొని వాటిని అనుసరించడం వలన దేవుని సంతోషపెట్టేవారుగా ప్రతి ఒక్కళ్ళు ఉండాలని దేవుని నామంలో మిమ్మల్ని మనవి చేయుచున్నాను.